లోకానాం విషయే సర్వోదీనాం నిధియే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే నమః. శ్రీధరస్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం మహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చాచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాస్త్రితం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ సమంజితమవ్యయం యా పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రకర్తమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. నాదు బిందు కళాత్మకం దశనాద వేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. వ్యోమవద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మ హి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రైతైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ఉద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమానుతం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచ పంచ వృషిక దేహమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాదిదగద్దగిత్వరుచిర్వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ
స్వవిచారణం చంద్రసూర్యచిదగ్నిమండలమండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతరచిత్సమాధి నిరీక్షణం ప్రాతరీవ మానసాంతర్భావయే గురుపాదుకాం సచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమహానత్వద్భవమేకవర్ణమతః పరం ప్రాతరీవ మానసాంతర్భావయే గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరీవ మానసాంతర్భావయే గురుపాదుకాం సప్త కాంచన దీప్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైవరమజ్వలం పరమాస్పదం నీలనీరదమధ్యమాస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరీవ మానసాంతర్భావయే గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మనిజాంశుకం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం ప్రాతరేవ మానసాంతర్భావయే గురుపాదుకాం ఇది శ్రీ సద్గురుపాదుకాస్తవం సంపూర్ణం జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురుభక్త మండలికు జై గురు పరంపరముకు జై జై సద్గురుదేవ జై గురు జై గురు ఎన్నో పద్యమన్నా జై గురమ్మ జై గురు ఎన్నో పద్యమన్నా 78 78 జై గురు జై గురు జై కదిలినా మెదిలినా కదలని ఈ బయలు నిన్ను గనలేదు గదా మొదలెక్కడ కనరాదిక కదులుముని కలిముళ్ళకిగా దల్చి సుతా జై గురు అందరికి జై గురు ఈ 78వ శిష్య సూదిమోపన సందులేక అంతటా నిండి సత్యమై నిత్యమై ఏకమై ఏమీ లేక చెల్లించక ఉన్నది బయలు కదా. బయలు అనేది ఏ విధంగా ఉంది? బయలుగా ఉన్నది, అందులో ఏమీ లేకుండా ఉన్నది, ఏకంగాను ఉన్నది, సత్యము నిత్యమై ఉన్నది, ఎటువంటి చెల్లించకుండా, సూది మోపడానికి కూడా ఇతర వస్తువుకు సందు లేకుండా సర్వవ్యాప్తమై ఉన్నది. ఆ విధంగా చెల్లించకుండే దాంట్లో చెల్లించకుండా అంతటా నిండి ఉన్నటువంటి బయలునందు కదలిక కలిగిన నీవు కదలిక కలిగింది, నీవు నీ లోక సమితి దాని చిత్ర విచిత్రాలు నువ్వు కనపడే దృశ్య ప్రపంచం అంతా కదలిక కలిగిండేదే. నువ్వు ఉన్నటువంటి భూమి కూడా నీకు స్థిరంగా అనిపిస్తోంది. ఇండ్లు కొండలు అవన్నీ అట్లాగే ఉన్నాయి కదా అని అనిపిస్తోంది, కానీ నిజానికి ఆ భూమి కూడా తిరుగుతుంటేనే రాత్రింబవళ్ళు అనేటివి ఏర్పడుతున్నాయి. అవి తిరుగుతోంది కాబట్టి అది ఇటువైపు తిరిగినప్పుడు సూర్యునికి వ్యతిరేక దిశలోకి తిరిగినప్పుడు రాత్రి, మళ్ళీ దానికి ఎదురుగా తిరిగినప్పుడు పగలు అవుతున్నాయి. ఇక దానిదంతా ఈ చిత్ర విచిత్రంలో ఏమేమి జరుగుతున్నాయో లోకంలో అన్నిటినీ కూడా, బ్రహ్మాండంలో అనేక గోళాలు ఉన్నవి, సూర్యచంద్రాదులతో సహా ఈ వెలుగును పంచుతున్నవి, వ్యవహారం చేస్తున్నటువంటి సర్వమును కూడా నీకు నీతో కూడినటువంటి బంధాలు, నీ లోక సమితి, ఇదంతా దేన్ని కూడా బయలు అనేది జరగదు. దానికి దీంతో పనే లేదు. దాంట్లో ఏమేమి ఉన్నాయని, ఏమేమి తిరుగుతున్నాయి, ఏం పొందుతున్నాయి, ఇవన్నీ కదలిక కలిగిన దానికే ఉన్నాయి తప్ప కదలిక లేని దానికి
కదలిక లేకుండా స్థిరంగా ఉన్నటువంటి నిత్యంగా సత్యంగా ఉన్న బయలుకు ఇదేమీ తెలియదు, దీని గురించి ఎరగదు అది. కాబట్టి నీకు నీ లోక సమితికి బయలు కారణం కాదు. బయలు అనేది ఎప్పటికీ కారణం కాదు. ఏది కారణ వస్తువుగా ఉంటుందో ఆ కారణ వస్తువు కార్యరూపం ధరిస్తే కనబడేదే ఈ దృశ్యంగా ఉన్నటువంటిదంతా. కాబట్టి అది కార్యకారణములు కానిది అది. అది ఏ రకంగానూ దీనికి, ఈ లోకానికి కానీ, ఈ ప్రపంచానికి కానీ, ఈ జగత్తుగా కనబడే దృశ్య ప్రపంచానికి బయలు అనేది కారణం కాదు. ఆ బయలందు మూలం కూడా లేదు. మూలం ఉంటే, ఏదైనా ఒక మూలం ఉంటే ఆ బయలు ఈ మూలం ద్వారా ఇట్లా వచ్చింది, ఇట్లా పుట్టింది, లేదా ఇట్లా పోతుంది అని ఆది మధ్యాంతరములు ఏమీ లేనిది అది. ఈ సృష్టి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, నీవున్నప్పటికీ లేకపోయినప్పటికీ అది స్వతసిద్ధంగా ఉంది. దానికి మూలంగా ఉండి మూలం ఉన్నది అంటే పైకో ఇట్లా ఏర్పడింది, ఇలా వచ్చింది, మళ్ళా ఇలా పోతుంది అనేది ఉంటుంది. కాబట్టి రాకాడ పోకడ లేనటువంటి స్థితిలో అది ఎవరు ఏర్పాటు చేసినటువంటిది కాకుండా స్వతసిద్ధంగా ఉన్నది. దానికి మూలం లేదు కదా. పంచతన్మాత్రలు గల నీవు పంచతన్మాత్రలు లేని బయలును ఎరుగజాలవు కదా. పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు అనేటటువంటి 5 రకాలు నీలో ఉన్నాయి. నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి అంతా కూడా ఉన్నాయి అవి. ఆ తన్మాత్రల వల్ల అన్నీ తెలుస్తున్నాయి. శబ్దం అనేది వినపడుతోంది కనపడకపోయినప్పటికీ. శబ్దం అనేది కనపడేది కాదు. వాయువులో జరిగే ప్రకంపనాల మూలంగా శబ్ద తరంగాలుగా మారి నీకు వినపడుతోంది. ఎక్కడో జరిగినప్పటికీ నీ కంటెదురుగా లేకపోయినా ఎక్కడో శబ్దం వస్తే నీకు వినపడుతోంది. ఎక్కడో ఏదో జరుగుతుంటే దాని యొక్క వాసన నీకు తెలియబడుతోంది. ఎక్కడైనా అంటుకున్నా లేకపోతే ఎక్కడైనా ఏదో ఒక పదార్థాన్ని తయారు చేస్తుంటే దాని వాసన నీకు ముందరగా లేకపోయినప్పటికీ తెలుస్తోంది. ముక్కుల ద్వారా నువ్వు ఆ వాసన పీల్చుకుంటున్నావు. గాలి తగిలితే చర్మానికి కనపడకపోయినప్పటికీ స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఇంకా భూమి ఇతరత్రా ఉన్న ప్రకృతి అంతా నీ కంటికి కనపడుతోంది. దృష్టి చేత చూడగలుగుతున్నావు. అట్లా అన్నీ కూడా రసం కానీ అవన్నీ కూడా పంచతన్మాత్రలతో ఎరగబడేటివన్నీ కూడా నీవు నీలో నీకున్నటువంటి పంచతన్మాత్రలతో ఎరుగుతున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి శరీరంతో ఉన్న నీకే తప్ప పంచతన్మాత్రలు అనేటివి లేనటువంటి బయలులో ఏ రకంగానూ అది తెలుసుకోబడదు. ఈ చెప్పే శబ్దము, ఈ చెప్పేటువంటి గాలి, లేదంటే ఇక్కడ జరిగేటువంటి అగ్ని కానీ ఏదైనా సరే దాన్ని తెలుసుకొని స్పందించే తత్వం దేనికి ఉంటుంది అంటే తన్మాత్రలకు ఉంది. ఆ తన్మాత్రలు కలిగిన దానికి ఉంది. తన్మాత్రలు లేనటువంటి బయలుకు ఏ రూపంలో కూడా తెలియబడవు. ప్రపంచం అనేటువంటి కంటికి కనపడేది కానీ, చెవిటికి వినపడేది కానీ, వాసన తగిలేది కానీ, స్పర్శ నెరిగేది కానీ, రుచిని చూసేది కానీ ఏదీ లేదు తన్మాత్రలు లేనటువంటి దాంట్లో. కాబట్టి తన్మాత్రలు ఉండే నీకే ఇవన్నీ. అదేవిధంగా ఆ తన్మాత్రలు లేవు కాబట్టి నువ్వు ఎరగబడలేవు ఏ రకంగాను బయలు అనేదాన్ని. బయలులో ఏ రకమైనటువంటి తన్మాత్రలు నిన్నే అదిగో అది ఈ విధంగా ఉంది చూడు. గాలి కనపడకపోయినా నీకు స్పర్శ తగులుతోంది, శబ్దం కనపడకపోయినా వినపడుతోంది, దానికి ఈ రుచి ఉంది, లేకపోతే ఈ దృశ్యం ఉంది అని చెప్పడానికి వీలయ్యేది. అది చెప్పడానికి వీలు కాదు కాబట్టి నువ్వు అది ఎరగజాలవు. అదేవిధంగా పంచతన్మాత్రలు లేని బయలు, దాంట్లో పంచతన్మాత్రలు లేవు కాబట్టి ఆ బయలు కూడా నిన్ను ఎరగజాలదు. ఈ లక్షణాలు ఏంటి ఉన్నా కూడా ఆ బయలుకు కూడా ఇటువంటి లక్షణాలు కనుక్కుంటే చూడడానికి కన్ను దృశ్యంగా కనపడడానికి, వినపడటానికి శబ్దం వినపడటానికి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి 5 పంచతన్మాత్రలు దాంట్లో లేవు కాబట్టి అది నిన్ను ఎరగజాలదు. దాంట్లో అవి లేవు కాబట్టి నువ్వు దానిలో ఎరగజాలవు. అది కూడా దాంట్లో లేదు కాబట్టి ఆ తన్మాత్ర లేవు కాబట్టి నిన్ను ఎరగజాలదు. మరి నీకు మూలం ఎక్కడ కలదు? నీకు మూలం ఎక్కడి నుంచి వచ్చింది?
కాబట్టి నీకు మూలం లేనే లేదు. నీకు మూలం అనేదే లేదు. మూలం లేకుండానే వచ్చింది. నీవు నీ శరీరంగా భావించే నీకు నీ తల్లిదండ్రుల మూలమైతే అట్లాగే ఈ శరీరాలు రావడానికి ప్రపంచంతో పాటు వచ్చినవి సృష్టితో పాటు. కానీ అందులోకి రావడానికి కారణమైనటువంటివి దానికి మూలం ఏమిటి అంటే మూలమే లేకుండానే వచ్చింది. మూలం లేకుండానే తోచి ఆ తోచిన దాన్ని సంకల్పించినందువల్ల సంకల్పమే సృష్టికి మూలమైనటువంటిది అయింది. దాంట్లో ఆ సృష్టిలోనే నీవు కూడా ఉన్నావు. మొత్తానికి మూలంగా ఎత్తుక్కుంటూ పోతే మొదటి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి ఈ ఎరుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దాని కారణంగా ఆ సూక్ష్మ రూపంలో సంకల్పిస్తే స్థూల రూపమైన సర్వ జగత్తు ఏర్పడింది. కాబట్టి నీకు మూలం లేనే లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అంటే శరీరం అనేది తల్లిదండ్రుల నుంచి వచ్చింది. దీనికి కారణమైనటువంటి గుర్తెరిగే ఎరుక అనేది మూలం లేకుండానే వచ్చింది. కావున నీ కలిమి నీవు మృషగా భావన చేసి, అంటే నేనున్నాననేటువంటి నీ ఉనికి నేనున్నాను అని చెప్తున్నావు కదా. నా పేరు ఇది, నా శరీరం ఇది, నేను లావుగా ఉన్నా, ఇవన్నీ ఏమిటివి? నేనని కనపడుతున్నటువంటి శరీరానికో లేకపోతే ఒక వస్తు లక్షణాలు కలిగి ఉన్నాయి కదా. లావుగా ఉంది, ఎత్తుగా ఉన్నాడు, అందంగా ఉంది, ఇవన్నీ ఏంటివి? శరీరానికి కల్పించినటువంటివి. అదేమో దాని ఉనికి ఆ శరీరంలో ఏది ఉనికిని గుర్తిస్తోంది? ఈ ఉనికిని గుర్తిస్తున్నటువంటిది ఏదైతే నేను నేను అని అంటున్నటువంటి అహం, నేనని పలుకుతున్నటువంటి అహం అంటే నేను, నేను అని ఏదైతే పలుకుతోందో చైతన్యం, అది దానికి మూలం లేదు. అదే కల్పించినటువంటి దానికి కలిగినటువంటి కలే ఈ జగత్తంతా. ఆ కళలో లేకనే తోచినటువంటి నీవు, నీ కలిమి అనేది లేనిది. లేనిదే కళలో తోచిన వస్తువులు ఏ విధంగా మేల్కొంటే లేవో అట్లా లేకుండానే నాకు తోచినటువంటిది అని నీవు గనక నాకు మూలం లేదు, మూలం లేని ఈ జగత్తులో నేను ఉన్నాననే భావన, నా కలిమి అంటే నా యొక్క ఉనికి కానీ నేను ఉండడం కానీ లేదు అని నేనని ఏది పలుకుతోందో దాన్ని అది పోవాలి. నీవు లేకుండా పోతే సరే అంటే నీ శరీరం కాదు. నీ శరీరంలో ఏదైతే నీ ఉనికిని గుర్తిస్తోందో, నేను అని పలుకుతోందో, అది మృషగా భావన చేసి ఆ గుర్తెరుగుతున్నటువంటి తెలివి, ఆ గుర్తెరుగుతున్న ఎరుక మృషగా దానిది లేనిదిగా భావన చేసి, కలలో తోచిన వస్తువుల్లాగే భావన చేసి, లేకుండా కనకపోతే నీ శరీరం ఉన్నప్పటికీ నీలో పలుకుతున్నటువంటిది గనక రహితమైతే ఆ నేనని పలికేటువంటి నీ ఉనికి లేదు ఇంకా. శరీరం ఎప్పుడైనా కానీ అది పోతుంది. అది ఎట్లయినా అది శరీరం నశిస్తూ ఒక దశ వరకు పెరుగుతూ మళ్ళీ మరొక దశ నుంచి క్షీణిస్తూ పోయేదే. కాబట్టి నీలో ఏదైతే నేనని పలుకుతుందో అది గుర్తెరగకుండా పోవాలి. ఆ గుర్తెరిగే ఎరుక గురువాక్యం ద్వారా, గురుకృప ద్వారా పోగొట్టుకోగలిగితే అదే ఇంక నీవు లేకుండా పోతే అయిపోయాయి. అదే ముక్తి. మళ్ళీ జన్మకు రానటువంటి ముక్తి. నేనని నన్ను తెలసిన గతి, నేనననిది బయలుగాను నీవెరుగోయి, నేననదని నేనరయ మృషనవుదున్. పదాలన్నీ చూడండి. శిష్య, నన్ను నా దేహమును ఏ జ్ఞానం చేత ఎరుగుతున్నావో, ఓ శిష్య నీవు నన్ను ఎరుగుతున్నావు, ఎదురుగా ఉన్నదాన్ని వాడిని ఎరుగుతున్నావు, మళ్ళీ నిన్ను కూడా నీవు నీ దేహాన్ని నువ్వు ఏ జ్ఞానం చేత ఎరుగుతున్నావో, ఏ జ్ఞానం అయితే నీలో ఉంటే నేనని పలుకుతోంది, నీవు గుర్తెరుగుతున్నావు, మరి నువ్వు ఎదురుగా ఉన్నటువంటి దాన్ని అంతటిని గుర్తెరుగుతున్నావు ఏ జ్ఞానం చేత? ఆ జ్ఞానం చేతనే, ఏ జ్ఞానం చేత అన్నిటినీ గుర్తెరుగుతున్నావో ఆ జ్ఞానం చేతనే
నేననక అంతటా నిండి ఉన్నది ఒక్క బయలేనని ఊహతో ఎరుగుము. ఈ నేనని పలుకుతున్నది, నేను గుర్తిస్తున్నది, ఎదురుగా ఉన్న జగత్తును గుర్తిస్తున్నా, నన్ను నేను గుర్తిస్తున్నా. నీవు నేను అంటున్నది ఏది అంటే ఆ గుర్తెరిగేటువంటి లోపలున్న జ్ఞానమే. అది లేకుండా ఇది దేన్ని గుర్తెరగలేదు. శరీరం గాఢ నిద్రావస్థలో ఉంది. దేన్ని గుర్తించింది? నిన్ను నీది గుర్తించలే, ఎదురుగా ఉన్నదాలను గుర్తించలే. కాబట్టి అంతటా ఉన్నటువంటి దానిని నీవు అది నేను అనట్లే. నేను అనకుండా అంతటా ఉండి ఉన్నది బయలనేది. బయలు పరిపూర్ణమనేది పరిపూర్ణంగా అంటే ఎక్కడ ఇంకా ములుగుచ్చడానికి సందు లేకుండా అంతటా ఉన్నటువంటి పరిపూర్ణమనే బయలు నేను అనకుండా ఉంది. అంతటా ఉండి ఉన్నప్పటికీ నేను అనట్లే అది. నేనని అంటున్నది ఏది అంటే ఇదే. ఈ ఎరుక అనేది ఏదైతే చైతన్యంగా సర్వ శరీరాల్లో ఉందో అది తనను తాను చూసుకొని తాననే భావన, ఎదురుగా ఉన్నదాన్ని అన్యంగా చూసే భావన అవన్నీ దీనికే ఉన్నాయి. గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఎరుక. దానికే ఉన్నాయి తప్ప నేను అనకుండా ఉన్నది అంతటా నిండి ఉన్నప్పటికీ కూడా బయలేననేది నువ్వు ఊహతో గుర్తెరుగు. నీ గురువాక్యం ఏదైతే మంత్రం చెప్పాడో ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. ఏ రకంగా అది ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం అనేదే నిన్ను గుర్తిస్తోంది. దాన్ని కూడా ఊహనెరిగి, దాన్ని కూడా ఊహ చేత ఎరిగి, నిజానికి ఉన్నది అదేనని, దానికి ఎట్టి పరిణామ వికారములు లేవని, నాకు అన్ని పరిణామ వికారములు ఉన్నాయని, నాకు రాకడా ఉంది, నాకు పోకడ కూడా ఉందని గుర్తెరిగి నువ్వు గురువాక్యం చేత ఉన్నది అదేనండి, నేను నిజానికి నేననేది లేదని, ఆ పరిపూర్ణం అనేది నేను అనదని, నేను అంటున్నదంతా కూడాను లేనిదేనని, లేకనే వచ్చి లేకనే ఈ సర్వాన్ని ఈ లోకంలో కల్పితం చేసుకొని సర్వ వ్యవహారాలు చేసి నేనింత అంత అని ఎగిరిండేటువంటిది ఇదంతా ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ఏమీ లేకుండా పోయేది నేనేనని, ఉన్నది ఎప్పటికీ ఉంటుందని నువ్వు ఎరిగి, ఆ నేనే అనేది మృషయేనని ఎరిగి, నేననేది లేనిదే నిజానికి కలలో దోస్తున్నటువంటి వస్తువుల్లాగా కలలో నువ్వు వ్యవహారం అంతా చేస్తున్నావు. ఈ వ్యవహారం ఎప్పటిదాకా ఉంటుందంటే నువ్వు పోయేదాకా. అన్ని వ్యవహారాలు నీలో చైతన్యం ఏదైతే ఉందో గుర్తెరిగేది. అది పోయే వరకు అన్ని వ్యవహారాలను గమనించి అవన్నీ తానమేనని అనుకుంటుందది. కాబట్టి నువ్వు ఆ నేనని ఎరుగుతున్నటువంటి తెలివి జ్ఞానం అనేది నిజానికి మృషయని, ఆ మృషయైనటువంటి ఆ జ్ఞానంను వదిలి నువ్వుంటే, ఆ ఎరుకను వదిలితే ఇక నువ్వు వదిలినట్లే, అన్నిటిని వదిలి ఉన్నట్టు. నీవు వదిలి ఉంటే నీవు లేకుండా పోతే నిన్ను నీవు గుర్తించకుండా ఎదురుగా ఉన్నదాన్ని గుర్తించినటువంటి స్థితిలో గనక నువ్వు నేననేది లేనిది ఈ జడమైనటువంటి దేహంతో సహా సర్వప్రపంచము నాకు కేవలం తోస్తున్నది లేక నేనే భావంతో నువ్వు ఉంటే లోకాన్ని వదిలి ఉన్నట్లు. అప్పుడు నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు గురువాక్యం చేత అశరీర గురుమూర్తి అంటారే, అట్లా అశరీర గురుమూర్తితో పాటు నువ్వు కూడా ఆ గురుమూర్తి అసలే లేడు. లేకనే వచ్చినటువంటి ఎరుకలోనేకి వచ్చి నీకు ఈ బోధంతా చెప్పి నిన్ను లేకుండా చేశాడు. కాబట్టి నేననేది నువ్వు లేకుండా అయిపోతావు అట్లా గనక రహితుడు అయితే. దీన్నే మరొక విధంగా చెప్పదలిచిన ఈ విషయాన్నే మరొక రకంగా కూడా చెప్తున్నాడు. ఏమిటంటే, శిష్య, ఏ జ్ఞానముచే నన్ను నా దేహమును గుర్తెరుగుచున్నావో, నువ్వు ఏ జ్ఞానం చేత నన్ను నా దేహాన్ని గుర్తెరుగుచున్నావో, ఆ గుర్తెరిగేది లేకుండా ఉంటే దేహాన్ని గుర్తెరగలేవు. కన్ను అనేది చూస్తూ ఉన్నప్పటికీ, నువ్వు ఎదురుగా ఉన్న నన్ను చూసినప్పటికీ ఆ చూస్తున్న విషయాన్ని లోపల గ్రహించేటువంటి జ్ఞానం ఒకటి ఉంది. ఆ చైతన్యమే చూస్తుంది. లేకపోతే కళ్ళుండి ఏం ప్రయోజనం? అవి కళ్ళు అనేటివి కెమెరాలు లాంటివి. అది పని చేయాలంటే దానికి అంతర్గతంగా ఓ శక్తి ఉంటుంది. అది లేకుండా అది పనిచేయదు కేవలం. అట్లా దాంట్లో విద్యుత్ అనేది ప్రవహించి ఏ చర్య చేయాలో ఆ చర్యకు ఉపక్రమించేకి ఒక కారణం ఉంది. అట్లా నీ దేహంలో కూడా నీ దేహంలో జరిగే చర్యలన్నిటికీ అధిష్టానంగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్నది ఒకటి ఉంది. ఆ గుర్తెరిగేది కనుక లేకుండా ఉంటే
నువ్వు ఎదురుగా ఉన్న దాన్ని ప్రపంచంతో కళ్ళుతో చూసినా చేయలేవు. నువ్వు మూర్ఛ స్థితిలో ఉన్నావనుకో, కోమా స్థితిలో ఉన్నావనుకో, లేదంటే గుర్తెరిగే చైతన్యం విరమించబడినటువంటి స్థితిలో కళ్ళు తెరుచుకొనే ఉన్నప్పటికీ కూడా ఏమీ కనపడదు నీకు. ఎందుకు చేత అంటే, ఏ జ్ఞానాన్నయితే గుర్తెరిగేది ఉందో, ఏ జ్ఞానం అనేది అంతటా కనపడే ప్రపంచాన్ని, నన్ను గాని, నీ ఎదురుగా ఉన్నదాన్ని గుర్తెరుగుతుందో, ఆ విధంగా నా దేహాన్ని కూడా నువ్వు గుర్తెరుగుతున్నావు. ఆ రీతిగానే ఆ జ్ఞానము చేతనే నేననకుండా అంతటా నిండి ఉన్న ఒక్క పరిపూర్ణమేనని ఓతో ఎరుగుము. ఈ మిగతాటివన్నీ నేనని అంటున్నవన్నిటిని చూసుకో, చుట్టూ ఉన్న ప్రపంచంలో అన్నీ నశించేవే. అన్నీ శరీరాన్ని కలిగి ఉండి, పుట్టుక కలిగి ఉండి, దాంట్లో గుర్తెరిగే చైతన్యం అనేది ఉండి, అది కొంతకాలం పనిచేసి మరీ నశించిన తర్వాత పోయేటివే. కాబట్టి నేననే పదం లేకుండా సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ కూడా దానికి నిమిత్తం కాకుండా, దాన్ని గుర్తెరగకుండా ఉన్నటువంటిది ఒకటి ఉంది. అది పరిపూర్ణం మాత్రమేనని నీ ఊహతో నువ్వు గుర్తెరుగు. నీ గురువు ఏదైతే మంత్రం చెప్పారో అది బట్టబయలుగా ఉన్నది, సర్వవ్యాప్తమై ఉన్నది. అది సృష్టికి కారణం కాకుండా, సృష్టితో సంబంధం లేకుండా ఎప్పటికీ ఉంది. స్వయంగా ఉంది, స్వయంభూగా ఉంది. అది దాన్ని ఊహతో ఎరుగు. జ్ఞానవర్జితమైన బయలు ఏ కాలం నందును నేననదని, జ్ఞానం లేనటువంటిది ఏదైతే బయలుందో దానికి జ్ఞానాజ్ఞానములు రెండూ లేవు కాబట్టి ఏ కాలంలో కూడా అది నేను అనదు. జ్ఞానవర్జితమైనటువంటి, జ్ఞానం లేనటువంటిది ఆ బయలుగా ఉన్నటువంటిది. నీ ఎదురుగా కనబడుతున్నటువంటి ఖాళీగా ఉన్న ప్రదేశం ఎప్పుడైనా కానీ నిన్ను గుర్తించిందా? నువ్వు దాంట్లోనే తిరుగుతున్నావు, పోతున్నావు, పైకి పోతున్నావు, బయట వ్యవహారం సర్వం నువ్వు చేస్తున్నావు కదా. ఈ 4 గోడలు దానికి కట్టి ఇది నా ఇండ్లు అని అంటున్నావు. నువ్వు నివాసం ఉండే స్థలము, నేను తిరుగుతాడే స్థలము అని. ఆ బయలుగా ఉన్నటువంటి దాంట్లో అది ఎప్పుడైనా కూడా ఏ రకమైనటువంటి స్పందన అది కలగజేయదు. అందులో నువ్వు తిరుగుతున్నప్పటికీ ఎందుచేత అంటే గుర్తెరిగేటువంటి జ్ఞానం దానికి లేదు. జ్ఞానాజ్ఞానములు మీరినటువంటి స్థితిలో ఉన్నటువంటిది అది. కాబట్టి అది నేననదు. నేననున్నది నేనేనండి. నేనని అంటున్నది నేనే. ఎప్పుడు కూడా బయలు నేననదు. బయలందు నేను లేనే లేదని. ఆ నేననేటువంటి నేననేది బయలులో లేనే లేదు. నీలోనే ఉందంతా ఇది. కాబట్టి నీ కలిమి మృషయని, నేనున్నాననే ఉనికి అబద్ధమైనది. కలలోంచి మేల్కొంటానే ఏ విధంగా అంతవరకు చేసిన వ్యవహారం, వాదన సర్వము కూడా నీ ఎదురుగా ఉన్నవి, కనిపించినవి దృశ్య ప్రపంచమంతా ఏ విధంగా నిజానికి లేనిదయిందో అట్లాగే ఈ జాగ్రత్తలో జరుగుతున్నదంతా ఎప్పుడు కూడా బయలు గమనించదు. బయలు స్వతసిద్ధంగా దీనిని గుర్తెరగని స్థితిలో ఉంది. నువ్వు కూడా ఆ స్థితిలో, ఆ బయలు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో నువ్వు కావాలి అంటే నీ ఉనికిని నువ్వు గుర్తెరగినటువంటి స్థితిలో నువ్వు గురువాక్యం చేత నేను నిజానికి ఎప్పటికీ లేనని, నేను కేవలం తోచబడుతున్నటువంటి కల వంటిదని, ఆ నేను అనకుండా ఉండేదే అప్పటికీ ఉన్నదని తెలుసుకొని నీ ఉనికిని నువ్వు మృషయని, లేనిదిగా భావించి, మాయగా భావించి, నేనను నీవును నీవు వీడి యుండుము చాలున్. ఆ నేననేటువంటి నీవు ఆ నేనును వీడి ఉంటే చాలు. చాలు నాయన, శిష్యునికి చెప్తున్నాడు గురువు. నేనని ఏదైతే నీలో పలుకుతుందో అది నీవు వదిలితే ఆ నేనని పలికే జ్ఞానం అప్పటికీ ఉన్నది అచలమేనని, అది ఎప్పటికీ నేనన్నదని, నేను అంటున్నది మధ్యలోనే వచ్చిందని, మళ్ళీ పోతుందని గుర్తెరుగు నాయనా నువ్వు. అది గనక గుర్తెరిగి నువ్వు ఆ నేను వీడి ఉంటే చాలును అని చెప్పాడు. రెండో రకంగా అదే పద్యానికి. చెప్పన్నా. నేనొక్కట నేని మాటలను విడిచి నిన్ను నీ తనువు నేనేనని అచలముగని నేనను నీవేగబోయి నే మృషననుచున్. ఆ,
నేను ఒక్కటేనని వివరించుతున్నారు. దేహములకు భేదం లేదని, ఈ రెండు ఒకటేనని బాగుగా విచారించి దృఢపరుచుకునవలెను. సాంఖ్యంలో వచ్చినదంతా అదే. 24 తత్వాలతో కూడినటువంటి, ఇంకా లోతుగా పోతే 96 తత్వాలు కట్ నుంచి వస్తుంది. ఇక వాటన్నిటిని అంతర్గతంగా పోకుండా 24 అయినటువంటి, ముఖ్యంగా మనకు పనిచేస్తున్నటువంటి 4, 5, 20 ఈ దేహానికి కలిగినటువంటి ఇంద్రియాలు, ప్రాణేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అనేటువంటి 4, 5, 20 దానిలన్నిటికీ అధిష్టానంగా ఉండేటువంటి అంతరంగ చైతన్యంగా భావించేటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4. ఈ 24 కలిసి పనిచేస్తున్నటువంటి శరీరంగా ఉంది ఇది. దానికి అధిష్టానంగా ఉన్నటువంటిదే గుర్తెరిగే ఎరుక అనేటువంటి ఆత్మ. అది లేకుండా ఇది పని చేయదు. అది దేంట్లో ఉండి పనిచేస్తోంది అంటే దీన్నే స్థావరంగా చేసుకుని దీంట్లో ఉండే పనిచేస్తోంది. కాబట్టి ఒకటి వస్తువు కార్యరూపం ధరించినటువంటి వస్తువుగా ఉంటే దానికి కారణంగా ఉండే దాంట్లో ఉండి నడిపిస్తోంది. ఒక వస్తువు పనిచేయకుండా పనిచేసేటువంటి ఒక వస్తువు మోటార్ ఉంది అంటే భౌతికంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సామాన్లతో కలిపి ఉంది అది. దాంట్లోకి ఎప్పుడు విద్యుత్ ప్రవహించిందో అది ఏం పని చేయాలనో ఆ పనులన్నీ చేస్తోంది. అట్లా శరీరంగా ఉన్నటువంటి భౌతిక శరీరంగా ఉండి దానికి అనేకమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నటువంటి వీటన్నిటికీ కావలసిన శక్తిని అందిస్తున్నటువంటి ఇది ఏ దాని ప్రకాశం చేత ఈ సర్వము శరీరంలోటివన్నీ కదులుతున్నాయో, ఆయా పనులను చేస్తున్నాయో అవన్నిటికీ కారణమైనటువంటిదే ఆ దేహి అని అనబడుతున్నటువంటి ఆత్మగా ఉన్నది. కాబట్టి అది లేకుండా ఇది పని చేయదు. ఇది లేకుండా దానికి స్థావరము లేదు. ఇది లేకుండా వెళ్ళిపోయినాడు, అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏదో ఒక దేహాన్ని ధరించుకోవడానికి. అందుకనే దాన్ని ఏమన్నారు, దాన్ని అక్షరమని, ఇది క్షరమని అన్నారు. ఇది నశించి ఎడబడిపోతుంది. అది అక్షరంగా ఉండి శాశ్వతంగా ఉండి ఎక్కడైతే తన యొక్క సంచిత కర్మలను మళ్ళీ ఉపాధి ధరించి ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ ఉపాధి ధరించకపోతుందని చెప్పి జన్మ ఎత్తుతుందని దాన్ని అన్నారు. అందుకని కాబట్టి ఈ రెండు పరస్పర ఆధారితంగా ఉన్నాయి. అది ఉండి ఇది పోయింది, ఇది పోతానే అది పోయింది. అది పోయినప్పటికీ ఆ శరీరం ఏదైతే ధరిస్తుందో అవన్నీ శరీరాలు నిరంతరం పోయేటివే. అది ఎన్నాళ్ళు ధరించినప్పటికీ అది పోయేటివి. కాబట్టి ఈ ధరించేటువంటిది ఏది అంటే స్థూలంగా ఉన్నటువంటి ఈ శరీరం అనేది ఏర్పడితే దాంట్లో గుర్తెరుగుతున్నటువంటిది ఒకటి చేరుకొని అదే చేస్తోంది. కాబట్టి అది లేకుండా అది కారణ వస్తువుగా ఉంది. కార్యవస్తువుగా తయారైన తర్వాత దేహమై దానికి ఇంద్రియాలన్నీ ఏర్పడినాయి. దానికి ఒక రూపం వచ్చి దానికి పేరు పెట్టావు. మట్టిగా ఉన్నటువంటిది ఉన్నప్పటికీ, మట్టి అప్పటికీ ఉన్నప్పటికీ ఏ ఊహ ఏ సంకల్పం చేత నేను కొండ చేయాలనే భావం వానికి కలిగిందో తయారు చేసేవానికి వాని యొక్క జ్ఞానంలో ఉద్భవించింది. అది వాని ఆత్మలో ఉద్భవించి చేయాలి ఆ సంకల్పం అని దాన్ని తయారు చేయాలని దానికి ఒక రూపం వచ్చి కార్యరూపం ధరించింది. శరీరం కూడా అంతే. శరీరానికి కారణమైన వస్తువు ఆ గుర్తెరిగే ఎరుక అనేది. ఆ కారణ వస్తువు కార్యరూపం ధరించిన తర్వాత శరీరంగా ఉన్నటువంటి ఇది ఏర్పడింది. దీనికి ఇది సృష్టి కావడానికి కారణమైంది. అది ఏర్పడిన తర్వాత ఈ రెండు కలిసే ఉన్నాయి తప్ప ఇది వేరుగా ఉన్నాయని ఇప్పుడు భావించకు. రెండు ఒక్కటే. దీన్ని విచారించుకొని బాగుగా విచారించి దృఢపరచుకోవాలను అంటే ఉదాహరణలతో సహా గురువు గారు చెప్పేటువంటి దాంతో విని గుర్తెరగాలి. శరీరము లేకుండా ఎప్పుడైనా కూడా అది తనంతట తాను ఎక్కడైనా పనిచేస్తుందా? ఆత్మగా ఉండే గుర్తెరిగే చైతన్యం. శరీరం మేల్కొని జాగ్రత్త అవస్థలో ఉన్నంత కాలం నీలో పనిచేస్తోంది. పడుకున్న తర్వాత సూక్ష్మ స్థితిలో ఉండి మళ్ళా కలగంటోంది. ఈ చేసిన వ్యవహారంతో సంబంధించిన కళ కానీ, సంబంధం లేనటువంటి కళ కానీ, ఏదో ఒక కళ. మళ్ళీ గాఢ నిద్రావస్థలో పూర్తిగా ఉపసంహరించబడినటువంటి స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉంది. అక్కడ కూడా లేదంటే ఉంది.
కానీ దేన్ని గుర్తెరిగే స్థితిలోను, దీన్ని ప్రేరణ కలిగించే శరీరానికి ప్రేరణ కలిగించే స్థితిలోను లేదు, మళ్ళీ అది మేలుకుండేదాకా. ఆ విధంగా రెండు కలిసే నిరంతరము ఉన్నాయి. మళ్ళీ ఆ గుర్తెరిగేది మేలుకున్న తర్వాత సర్వ పనులను నీకు గుర్తు చేసి మళ్ళీ నీకు అవన్నీ చేపిస్తోంది. కాబట్టి శరీరం ఆవరణగా అది ఉంది, దాని యొక్క ప్రేరణ చేత ఈ శరీరం అనేది పనిచేస్తూ ఉంది. ఈ రెండు ఒక్కటేనని బాగుగా విచారించి దృఢపరచుకోవలను. రెండు విచారించి ఎవరి గురుముఖంగా విచారించి అనుభవపూర్వకమైనటువంటి గురువాక్యాలు ఒక్కటొక్కటిగా నీకు ఏ రీతిగా చెప్తే సులభంగా అర్థమవుతాయో ఆయన ఉదాహరణలు చెప్పాడు. కాబట్టి ఈ రెండింటిని విచారించాలి అంటే ఇవన్నీ ఎరుకలోవే. ఎరుకను బాగుగా విచారించితేనే ఆ మిగిలిందంతా బోధపడుతుందని మొత్తం బుక్ అంతా ఎరుక విచారణ ఎక్కువ ఉంటుంది. ఎందుచేత అంటే ముందు దృఢపరచుకోవాల్సింది, విచారించాల్సింది నీ స్వస్వరూపాన్ని నువ్వు గుర్తెరిగితేనే ఇక మిగిలినటువంటి దాన్ని అంతటి గుర్తెరగబడుతుంది. కాబట్టి ఈ అష్టతనువులని చెప్పడినటువంటి బ్రహ్మాండానికి ఉండేటివి, నీకుండేటివి అన్నిటినీ నీ విచారణలోనే తెలిసిపోవాలి. నీ గురించిన నీకు, నీ శరీరాన్ని గురించి, ఆ దేహి అనేటువంటి శరీరంలో ఉండి గుర్తెరుగుతున్న చైతన్యాన్ని, అట్లాగే ఈ బ్రహ్మాండం అనే దాన్ని, ఆ బ్రహ్మాండంలో ఒక చైతన్యం ఉండి బ్రహ్మాండాన్ని నడిపిస్తున్న దాన్ని విచారించడమే సాంఖ్యం తెలుసుకోవడము అంటే. కాబట్టి కందపద్యం 37 నందు నిను నీ మేనుడు ప్రకృతి ద్వయమని, నిను నీ మేను మృషయని తేల్చింది. ఆ పైన చెప్పినటువంటి దాంట్లో నీవు నీ మేను ఆ రెండు ప్రకృతి ద్వయమని, ఒకటి కారణరూపంగా ఉన్నటువంటిది గుర్తెరిగేది, ఒకటేమో ప్రకృతిగా ఉన్నటువంటి స్థూల దేహంగా కనపడుతున్నది. కాబట్టి నీ దేహము నీవు ఆ రెండూ కూడా ప్రకృతి దైవం, అది రెండూ కూడా లేనివేనని నీవు కానీ, నేనని భావిస్తున్న తెలివి కానీ, లేదంటే దానికి అది దేన్ని ఆశ్రయించి ఉందో ఆ దేహం కానీ, ఆ రెండూ కూడా ముషయని తేల్చారు. కందపద్యం 50 ఏమో నేను మేనులు మూలం లేకనే వచ్చినాయని ఆ వివరణ కూడా ఇస్తున్నాడు ఇక్కడ. 50లోనేమో నేను మేను అనేటివి మూలం లేకుండానే వచ్చినాయని, దానికి మూలం లేదని తెలిపినారు. కందపద్యం 55 నందునేమో మేను జడము అజడమనిన నేనని, ఈ మేను అనే జడం అంటే ఈ జడంగా ఉన్నటువంటి దేహంగా ఉన్నటువంటిది, అది దాంట్లో అజడము అయినటువంటి చైతన్యమైనటువంటి నేననేది ఉంది. అది లేకుండా ఈ జడ వస్తువు తనంతకు తానుగా వ్యవహరించదు. ఆ అజడంగా ఉన్నటువంటిదేమో నేనని, ఆ మేనుగా ఉండే స్థూలంగా ఉండే శరీరాన్ని ఆ శరీరం అని, ఈ రెండూ కలిసి నేనని ఎన్నబడి స్వప్నానందమే మద అవస్థ. ఆ అవస్థను మత్ అవస్థ అంటే ఆ అవస్థ అని. ఈ రెండూ కలిసి ఏవైతే చేస్తున్నాయో గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము, శరీరంగా ఉన్నటువంటి దానికి స్థావరం ఇచ్చినటువంటి శరీరం, రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఒకటేమో కరెంటు గాను, ఇంకోటేమో ఆ పనిచేసే పనిముట్టుగాను, స్థూలంగాను సూక్ష్మంగాను రెండు ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి ఈ దేహంలోనే అది ఉండి దాని యొక్క ప్రేరణ చేత ఇది పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండు కలిసి చేస్తున్నదంతా, ఎనబడుతున్నదంతా స్వప్నానందమే, స్వప్నంలో జరుగుతున్నటువంటిదే నిజానికి. ఈ రెండు కలిసి చేస్తున్నవి. ఈ చేస్తున్నంత కాలము ఇవి చేసాయి. ఈ చేస్తున్న దానికి ప్రేరణ కలిగిస్తున్నది శరీరం అనేది. ఎప్పుడు ఇది పోతానే అది పోతుంది. కాబట్టి ఈ రెండు లేనివని నీవెరిగి శరీరం ఉన్నట్టుగానే నీవు గనక ఈ రెండూ లేనివేనని, ఈ రెండూ కూడా స్వప్నంలో జరుగుతున్నటువంటిదేనని, నేననేదే మృషయని తెలిపింది. ఆ పద్యంలో తెలిపారు. కందపద్యం 67 నందునేమో ముడిపడి కర్మము జ్ఞానము విడువక ఈ రెండు కలిసి విశ్వమైంది. ఈ కర్మము జ్ఞానం అనే రెండు ముడి, ఒకే ముడి అది. ఆ ముడి ఇప్పితే ఏ జ్ఞానం చేత అయితే కర్మను చేస్తున్నావో, జ్ఞానం లేకుండా కర్మను చేయలేవు. జ్ఞానము
ఉపసంహరించబడిన నీ శరీరం ఉన్నప్పటికీ అది లేకుండా సాత్విక స్థితిలో ఉన్నటువంటి సమాస్థితిలోకి నువ్వు పోయినా, కోమాలోకి పోయినా, గాఢ నిద్రలోకి పోయినా, లేదా మరణం జరిగినా స్థూల శరీరంగా ఉన్నది అట్లే కనపడుతున్నప్పటికీ దాంట్లో ఏదైతే ఈ సర్వమును జయిస్తున్నటువంటిది ఉందో అది లేకుండా అయిపోయింది కాబట్టి ఆ చైతన్యం లేనటువంటి స్థితిలో ఏ కర్మం చేస్తుంది అప్పుడు అది? గాఢ నిద్రావస్థలో నేను పలానా పని చేస్తాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పేది లేదు. అట్లాగే ఈ మిగతా స్థితుల్లో ఉన్నటువంటి దాంట్లో కూడా చెప్పేది లేదు. గుర్తెరిగేది లేనంత కాలము ఏది చేయలేవు. సమాజ స్థితిలో ఉండి గుర్తెరిగేది లేకుండా అయినవు, లేదంటే కోమాలో ఉండి గుర్తెరిగేది లేకుండా అయినవు, గాఢ నిద్రలో లేకుండా అయినవు. కాబట్టి అది లేకుండా ఈ కర్మ చేయదు కాబట్టి ఈ రెండూ ముడిపడే ఉన్నాయి. జ్ఞానం చేతనే నువ్వు కర్మ చేస్తున్నావు. ఆ కర్మ యొక్క ఫలితంగానే మళ్ళీ జన్మ కలుగుతోంది. ఈ రెండు ముడిపడి ఉన్నటువంటివి. ఈ జ్ఞాన కర్మలు రెండు ముడి విప్పాలంటే ఈ రెండిటి యొక్క విచారణ చేత నువ్వు ఏదైతే ఈ జ్ఞానాన్ని కలగజేసేటువంటి గుర్తెరిగేది ఉందో ఆ గుర్తెరిగేది, దానితో చేయబడుతున్న కర్మ, ఈ రెండు విడివడి ఉండాలంటే నేను చేస్తున్నటువంటి నేనని పలుకుతున్నటువంటిది ఆ నేననేది రహితమైతే తాను చేస్తున్నటువంటి కర్తే లేడు ఇంకక్కడ. తాను కర్తగా ఉండి చేస్తేనే కర్మ ఫలితం. కాబట్టి కర్మము జ్ఞానము రెండూ కూడా ఆ రెండూ విడవకుండా ముడిపడే ఈ జగమనేటువంటిది వెలిసింది. ఈ విశ్వం అనేది ఒకటేమో కారణ రూపంగా, ఒకటి కార్యరూపం ధరించినటువంటి స్థూలంగా ఉండే వస్తువుగా ఈ విశ్వం అంతా వెలిసింది అని తెలిపినారు. కందపద్యం 77 నందేమో నీవే సుమా జీవశివులు, నీవే సుమా మేను జగము, నీవే సుమా జీవ శివైక్యము, బయలున నీవు కలగలేదు, బయలున నీవు కలగలేదని సెలవిచ్చినారు. కాబట్టి నువ్వు గుర్తెరిగి విచారణ చేస్తే ఆ విచారణలో ఏం తేలాలి? నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో అది జీవుడుగా పలుకుతున్నటువంటిది. ఆ జీవభావము నేననేది కనుక నువ్వు వదిలితే, నేను జీవుడను, జీవునుకునేటువంటి ఇదిగో ఈ స్థూల శరీరము, ఈ శరీరం నాది, ఇది నా అవయవాలు, నాలో గుర్తెరిగే పలుకుతున్నటువంటిది నేను అని మళ్ళా అన్యంగా ఉండే వస్తువులుగా ఉన్నటువంటి దాన్ని చూస్తూ, జగత్తును వేరుగా చూస్తూ అట్ట ఉన్నంత కాలము నీకు అవి వేరుగా ఉంటాయి, నువ్వు తెలియబడలేవు. నీవేదైతే నేనని పలుకుతున్నదో ఆ నీవే, ఆ చైతన్యమే సర్వవ్యాప్తమైనటువంటి ఈ నాలుగులో ఏదైతే ఉందో ఆ జగత్తును నడిపించే నాలుగు శరీరాలుగా భావించేది కూడా చైతన్యమే. ఇక్కడ నీవు బాగుతున్నటువంటి నేనని పలుకుతున్నటువంటిది కనుక పోతే, నేనని నువ్వు నీ శరీరానికి ఆపాదించుకోకుండా పోతే, ఈ శరీరం నేను కాదు, శరీరం కాదు నేననేటువంటి గుర్తెరిగే చైతన్యం ఒకటి ఉంది. ఆ ఒకటి నాలోనూ ఉన్నది. ఆ ఒకటి సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండం అంతటా నిండి ఉన్నది. ఆ ఒక్కటే ఈ జగత్తు ఏర్పడటానికి, నేను ఏర్పడటానికి కారణ వస్తువై ఉన్నది అని గుర్తెరిగి నువ్వు కనుక ఈ జీవభావం వదిలితే అప్పుడు నువ్వు శివుడు అనేటువంటి ప్రపంచ ఈ జగత్తంతటికి చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మాండ చైతన్యం అనేదే శివుడు. ఆ బ్రహ్మాండ చైతన్యంలో భాగంగానే ఉన్నావు నువ్వు. వేరుగా ఉన్నట్టుగా నువ్వు భావించుకొని నేననేటువంటి దాన్ని నీ శరీరానికి, నీ రూపానికి ఆపాదించుకున్నావు. ఆపాదించుకునేదాన్ని నువ్వు వదిలేస్తే నీవే శివ చైతన్యం, నీవే ఆ జీవశివుల ఐక్యం అనేది నీవే. ఆ రెండు ఉన్నటువంటి ఆ బ్రహ్మాండంగా ఉండే చైతన్యంగాను ఈ ఎష్టి చైతన్యంగా ఉన్నది రెండూ నేనేనని అది గుర్తెరిగిన తర్వాత నీవే జీవశివులు నీవే, నీవే మేను అనేది జగం అనేది నీవే, నీవే సుమా జీవశివ ఐక్యం అనేది కూడా నువ్వే అయినావు. ఆ నేననేటువంటిది ఏదైతే నేననే దాన్ని స్థూలంగా ఉండేదానికి ఆపాదించుకోకుండా, స్థూలంగా ఉండే శరీరం అనే దాంట్లో నేననే గుర్తిరిగేది వచ్చింది. అది సర్వమును కలగజేస్తున్నటువంటి కారణ వస్తువుగా ఉన్నది. అప్పుడు నేను విశ్వ చైతన్యంగా ఏదైతే మూలం లేకుండా వచ్చానో అది మాత్రమే నేను.
ఈ నేనని పలుకుతున్నది శరీరంగా ఉన్నటువంటిది కాదని నువ్వు దాన్ని గుర్తిరిగితే సర్వవ్యాప్తమైనటువంటి దాన్ని ఆ చైతన్యాన్ని నేనే అని గుర్తిరిగినావు. ఆ తర్వాత ఏంది? ఆ నేనని అనకుండా ఉండేది ఒకటి ఉంది. ఆ బయలు నేనని అనదు. ఆ బయలులో నీవు కలగలేదు. ఆ బయలు వల్ల నీవు కలగలేదు. ఆ నీవనేటువంటిది ఏదైతే వచ్చిందో మూలం లేకుండానే వచ్చి ఈ సర్వము చేస్తున్నది. కాబట్టి ఆ బయలుకి ఎట్టి సంబంధము నువ్వు అంటున్న దాంట్లో ఏ సంబంధము నీలో లేదు. నేనని పలుకుతున్న దానికి ఏ సంబంధము లేదు. బయలులో నువ్వు కలగలేదు. బయలు అనేది స్వతసిద్ధంగా ఉన్నది. దాంట్లోకి అన్య వస్తువు ముళ్ళు గుచ్చడానికి కూడా సందు లేకుండా ఇంకొక అన్య వస్తువుకు తావే లేదు. నీవని పలుకుతున్న దాన్ని మూలం లేకుండానే వచ్చినటువంటి గుర్తెరిగే చైతన్యం వల్లే వచ్చింది. కాబట్టి ఆ బయలులో నీవు కలగలేదని సెలవిచ్చినారు. ఇక ఈ పద్యమునందు నేను వేరు కాదని ఆ మేనని పలుకుతున్నది ఆ మేనని పలుకుతున్నది ఒకటి ఉంది. మేననే శరీరంలో ఆవరణ చేసుకునే ఉంది. అది నేనని అంటున్నది. ఆ రెండు వేరు కాదని, ఆ రెండు కలిసి ఉంటేనే ఒక్కటేనని, ఆ కలిసి ఉంటేనే పనిచేస్తాయని, అవి రెండూ కలిసి నేనని ఎన్నబడుచున్నవని, ఆ రెండు కలిసే నేను అననిది కూడా అనని దానిని కూడా గుర్తెరుగుతున్నది అవే. ఈ నేను అనే అననటువంటి ఈ నేను అచలాన్ని కనుక్కొని ఏది నేను అనకుండా ఉండేటువంటి అచలానికి దీనితో సంబంధం లేనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి అచలాన్ని ఈ నేను కనుక కనుక్కుంటే ఆ అచలమునందు తన కలి మృషైని ఎరిగి ఆ అచలంగా ఉన్నటువంటి దాంట్లో నేననే అన్న దాంట్లో మరొక దానికి కారణం కానటువంటి దాంట్లో కారణకార్యములైనటువంటి ఈ రెండు కలిగినటువంటి ఈ దేహం అనేటువంటి నేననేటువంటిది అసలు దాంట్లో లేనే లేదని, దాంట్లో మృషయని అంటే లేనివని, దాంట్లో లేనివని, ఎప్పటికీ కూడా నేననేది దాంట్లో లేనే లేదని, ఆ నేననేటువంటి నీవు ఎగిరిపోతే ఆ నేనంటున్నటువంటి నీవు ఎగిరిపోవాలంటే నీలో పలుకుతున్న గుర్తెరుగుతున్నటువంటిది ఎగిరిపోవాలి. శరీరంగా ఉన్నటువంటి దాంట్లో గుర్తెరిగే ఎరుక కనుక గురువాక్యం చేతను ఎగిరిపోతే శరీరం అనేది ఉన్నప్పటికీ కూడా శరీరముతో స్పందన కలగజేసి దానికి ప్రేరణ కలగజేసి నేనంటున్నటువంటిది నిష్క్రియగా మారాలి. అది ఏది చేయకుండా ఉన్నటువంటి ఏది తనలో తాను తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో అది అశరీర పద్ధతిలోకి అది పోవాలి నేనని పలికేది అని వివరించి ఉన్నారు. నీవు ఎగిరిపోయిన చాలు అంటే అది నీవు లేకుండా అయిపోతే నీ శరీరం ఉన్నప్పటికీ కూడా నేనని పలుకుతున్న గుర్తెరిగేదాన్ని కనుక గురువాక్యం చేత రహితం చేసుకుంటే ఇక అచలం ఏ విధంగా దేన్ని గుర్తించకుండా ఉన్నదో ఆ స్థితిలో నువ్వు ఉండాలి. శిష్య దేహి దేహములకు భేదం లేదు. ఇవి రెండు ఒక్కటే. ఆ దేహి అనేదానికి దేహం అనేదానికి భేదం లేదు. ఒకటి ఉంటే ఒకటి వేరుగా ఉండి రెండోది పని చేయదు. ఆ రెండు కలిసినప్పుడే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రెండు ఒక్కటే. దేహి కారణము, దేహము కార్యము. ఆ దేహాన్ని పలుకుతున్నటువంటి గుర్తెరిగే చైతన్యమే కారణము. అదే గుర్తెరుగుతున్నది. అదే మూలం లేకుండానే వచ్చింది. ఏ దాని సంకల్పం చేత అది కారణ వస్తువుగా ఉందో దాని చేత కార్యం అనే వస్తువు ఏర్పడింది. ప్రతిదానికి కూడా కారణం స్వచ్ఛంగా ఉండి కంటికి కనపడదు. కార్యరూపం ధరించినదేమో స్థూలంగా ఉండి కంటికి కనపడుతుంది. ఈ రెండూ కూడా ఒకటి కారణంగా ఒకటి కార్యంగా కలిసే ఉన్నాయి తప్ప ఆ కార్యకారణాలకు భేదం అనేది లేదు. గుర్తెరిగే చైతన్యంగా ఉండే ఆత్మకు శరీరంగా ఉండేటువంటి జడమైనటువంటి దీనికి దేహానికి. కావున ఇవి రెండు ఒక్కటే. ఇవి రెండు కలిసి నేనని అనబడును. ఈ రెండు కలిసే నేనని అంటున్నాయి. శరీరం లేనప్పుడు గుర్తెరిగే చైతన్యం నేనంటుందా? అది ఇది పోయిన తర్వాత అది అందు. దీని ఆవరణ చేసుకొని ఇది ఉన్నప్పుడు ఇది వ్యవహరిస్తున్నప్పుడు దీంట్లో గుర్తెరిగేది ఉండి నేననే అంటోంది. కాబట్టి దీని అవస్థ ఏమిటిది అంటే దీని అవస్థ ఏంటి అంటే స్వప్నావస్థ. ఈ రెండు కూడా ఆ స్వప్నం అనేది 2 సార్లు అంటున్నాయి. ఆ స్వప్నం శరీరంలో లేకనే
జగత్ అనేది ఏర్పడినటువంటి తర్వాత, ఈ శరీరాలు ఏర్పడిన తర్వాత నేనని గుర్తెరుగుతున్నది ఏదో అది నామరూపాత్మకమైన దానితో భావించుకుంటూ నేనని అంటోంది తప్ప, ఏ అవస్థలోనూ స్వప్నావస్థలో కదా ఎప్పుడైతే నేననిందో నువ్వనిందో ఈ సర్వమును కల్పించుకుందో, సర్వ వస్తువులు వాటి రూపములు వాటి వ్యవహారములు అన్నిటినీ కలిగినటువంటిది, ఆ కలిగిండేటి స్వప్నంలోంచి మేల్కుంటానే లేకుండా ఏ విధంగా అది మృష, అది లేనిది అనిందో అదే అవస్థే ఇది కూడా. ఈ జాగ్రత్త అవస్థలో జరుగుతున్నప్పటికీ ఈ విచారణ అంతయు, ఈ జరుగుతున్న వ్యవహారం అంతయు, ఈ అవస్థ ఏదైనప్పటికీ కలే అది. ఈ అవస్థ కూడా ఈ శరీరం అనే దాన్ని భావించి నేననే దాంట్లో తాదాత్మ్యం చెందినంత కాలము ఈ కళ జరుగుతూ ఉంటుంది. ఈ కళ ఒకసారి ముగిసిపోతుంది. కాబట్టి ఈ కళను జాగ్రత్తలో ఉన్నప్పుడే ఈ విచారణ అంతా చేస్తున్నటువంటి జ్ఞానంతోనే ఈ కళకు కనుక మేల్కొంటే, ఈ కళలో నుంచి గురువాక్యం చేత మేల్కొంటే, గురుమేల్క చేత ఈ స్వప్నం లేదు. దీని అవస్థ స్వప్నావస్థగా ఉంది కాబట్టి నేను వేరు నేను వేరు అన్నటువంటి నీ మునుపటి విచారణ పక్కన పెట్టి, అంతకుముందు విచారణలో ఏది నేను మేనులను తెలియపరిచే కోసం అది స్థూలంగా ఉన్నది, జడంగా ఉన్నది, దాంట్లో గుర్తెరిగే చైతన్యంగా నేననేది ఉంది, అది శాశ్వతంగా ఉంది, ఇదేమో అశాశ్వతంగా క్షీణించే క్షరమైపోతుంది, అదేమో అక్షరంగా ఉందని ఇవన్నీ విచారణలో భాగంగా నీకు చెప్పారు. కాబట్టి ఆ మునుపటి విచారణ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన పెట్టింగా అన్ని విశదీకరించే కోసం, జడము చైతన్యము ఈ విషయం తెలియబడే కోసం నీకు స్థూల జగత్తుగా ఉన్నది, దాన్ని నడిపించేటువంటి బ్రహ్మాండము ఈశ్వరుడుగా ఉన్నది, అట్లాగే స్థూల శరీరంగా ఉన్నది, దాన్ని నడిపించే గుర్తెరిగే చైతన్యంగా ఉండేటువంటి ఆత్మగా ఉన్నదాన్ని విచారణ అంతా చెప్పింది. అప్పుడు ఇంకా ఆ విచారణ పక్కన పెట్టి నేను నీ మేనులు ఈ రెండు కలిసిందేనని నేనని ఎరిగి, నేనని అంటున్నది శరీరంగా ఉన్నటువంటిది, ఈ రెండు కలిసే నేనని అంటున్నాయని ఎరిగి, ఈ నేనను గుర్తెరిగే ఎరుక చేత, ఈ నేననే గుర్తెరిగే ఎరుక చేతనే సర్వమును చెప్తున్నావు. బుక్కుని చేస్తున్నావు, గ్రంథాలు చేశావు, విచారణ చేశావు, ప్రపంచానికి కారణ వస్తువు కనుక్కోవాలని అదంతా విచారణ చేశావు. సాంఖ్యతారక మనస్కాలు అనేటువంటివి కానీ, ఈ వేదాలు అనేటువంటివి కానీ, ఈ గ్రంథాలు చేయడం కానీ, ఇదన్నిటినీ విశదీకరించడం కానీ, దీని లోతుపాతులు అన్నీ చూసినది ఏది అంటే గుర్తెరిగే ఎరికే. ఈ నేననే గుర్తెరిగే ఎరికే సర్వమును తెలియబడుతున్నది అది. కాబట్టి ఆ తెలివితోనే అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణాన్ని కానీ, ఆ తెలివి ఏ తెలివితో అయితే సర్వాన్ని గుర్తెరుగుతున్నావో, నిన్నేగాక నీ చుట్టూ ఉన్నదాన్ని, నీకు అతీతంగా ఉన్నదాన్ని కూడా నువ్వు గుర్తెరిగే దాంతోనే ఎరుగుతున్నావు, దాంతోనే విచారణ చేసి దాంతోనే ఈ విమర్శ అంతా చేస్తున్నావు. కాబట్టి దాంతోనే అంతటా నిండి ఉన్న అచల పరిపూర్ణాన్ని కానీ, అంతటా నిండి ఉండి అచల పరిపూర్ణం అనేది అంతటా ఉండి ముళ్ళు గుచ్చడానికి కూడా సందు లేకుండా పరిపూర్ణంగా ఉంది. అది ఇంకొక అన్ని వస్తువుకు తావివ్వకుండా సర్వవ్యాప్తమై ఉంది. అన్నీ తన యందు లేకనే వచ్చిపోతున్నప్పటికీ, వ్యవహారం చేస్తున్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ గుర్తించకుండా ఉంది. అది ఆ బయలును నువ్వు విచారించి అందులో దీనికి మూలమే లేదని, ఈ నేనని పలుకుతున్నటువంటి నీ ఉనికి మృషయని, నువ్వు లేనిదని ఎరిగి, అది పరిపూర్ణం ఎప్పటికీ అప్పటికీ నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు నీకు ఆస్కారం ఇచ్చినటువంటి జగత్తు బ్రహ్మాండం అంతా ఉన్నా లేకపోయినా అది ఎప్పటికీ ఉండనే ఉన్నది. ఈ లేఖనే వచ్చినటువంటి మృషగా వచ్చినటువంటి నేనని భావిస్తున్నదే నిజానికి లేనిదని ఎరిగి నీవు లేకుండా పోవు, దాన్ని ఎరిగి నువ్వు లేకుండా పోవు. దాన్ని ఎరిగి అంటే నీ విచారణ ఏదైతే చేస్తుందో దాంతోనే ఎరగాలి, మళ్ళీ ఇంకో వస్తువుతో కాదు. ఈ ఉదాహరణలన్నీ కూడా నీవు ఎరగబడేకి చెప్పినటువంటి వాస్తవిక ప్రపంచంలో ఎదురయ్యేటువంటి వాటితో అనుభవాలతో కూడి మళ్ళా విశదీకరిస్తున్నటువంటివే నీకు తెలియబడ్డానికి. కాబట్టి దానికి ఈ ఏదైతే నేను అనకుండా అంతటా నిండి ఉన్నటువంటి అచల పరిపూర్ణాన్ని కూడా ఈ గుర్తెరిగే ఎరుకుచేనే విచారించి, అందులో దీనికి మూలం లేదని, ఇది కేవలము ఉన్నట్టుగా భావిస్తున్నటువంటి కళలో వచ్చినటువంటి
తోస్తున్నటువంటి ప్రపంచంగా భావించి నేను కానీ ఈ దేహంగా ఉన్నది ఆత్మగా ఉండేటువంటి ఈ రెండూ కూడా ఒక్కటిగా ఉండి నేనని పలుకుతున్నదే గుర్తెరిగే దాంతోనే ఆ సర్వము అయి ఉండి కూడా దేనిని గుర్తెరగని అచలం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు విచారించి దాంట్లో నువ్వు లేవని ఎరిగి నువ్వు లేకుండా పోతే చాలు. అప్పుడు ఏముంది, నువ్వు శరీరం ఉన్నప్పటికీ నువ్వు గురువాక్యం చేత ఏదైతే ఈ జన్మ కర్మ కారణమైనటువంటి కారణ వస్తువు ఉన్నదో దాన్ని రహితపరచుకుంటే అది ఏ ముక్తి. అది లేకుండా పోతే ముక్తి. శరీరం ఉన్నప్పటికీ ఏది నీలో భావిస్తుందో ఏది నీలో గుర్తిస్తోందో సర్వమును అది రహితమైపోతే అదేను. ఆ రహితం అయిపోవడం ఎట్లా? మళ్ళీ శరీరం ఉంది, నేను సర్వమును గుర్తెరుగుతున్నా కదా, చూస్తున్నా కదా, గురువాక్యం చేత తెలుసుకోబడినది దేనితో తెలుసుకున్నానో ఆ తెలివి ఉంది కదా, గురువాక్యం తెలుసుకున్న తర్వాత కూడా ఉన్నది కదా అంటే ఉన్నది. కానీ నువ్వు దానితో కనబడే దానితో తాదాత్మ్యం చెందకుండా నేననేది ఉన్నట్టుగా భావించకుండా అశరీరుడు అయి గనక కర్తృత్వాన్ని విడిచి గనక ఉంటే, వదిలి ఉంటే, దేనితోనూ నేననే దాన్ని ముడిపెట్టకుండా నేనుతో ముడిపడి ఏ వస్తువు మళ్ళీ నువ్వు తాదాత్మ్యం చెందినా మళ్ళీ నీవు ఉన్నట్లే. కాబట్టి నేను లేనకుండా ఉన్నటువంటి దానికి కర్తవ్య నిర్వహణలో ఉన్నప్పటికీ కూడా తాను కర్త కాదు. కర్తృత్వ రహితంగా చేస్తున్నటువంటి కర్మ నిర్వహిస్తున్నటువంటి కర్తగా ఉంటాడు. కర్తగా ఉండి చేస్తేనేమో కర్మ చేస్తున్నది అదే, కర్మ చేస్తున్న జ్ఞానంతో కర్మ ఫలితాన్ని అనుభవించే స్థితిని తెచ్చుకుంటాడు. కాబట్టి కర్మ చేస్తున్నటువంటి జ్ఞానాన్ని రహితమై చేస్తుండే కర్మకు అది యథాలాపంగా జరుగుతున్నటువంటి నిర్వహణగా, కర్తవ్యంగా, అది కర్త లేనటువంటి అకర్తగా ఉండి చేసేటువంటి కర్మగా నువ్వు ఎరగాలి. అట్టెరిగి నువ్వు లేకుండా పోతే మళ్ళీ నువ్వు దాని ఫలితాన్ని అనుభవించే కర్మతో నీకు పని లేదు. ఆ జ్ఞానంతోనే కర్మ చేస్తున్నావు కాబట్టి దాన్ని విడివిచ్చినటువంటి స్థితిలో నువ్వు ఉంటే దాని ఫలితాన్ని నువ్వు పొందేకుండా నువ్వు లేవు. వివరణ ఇచ్చారు మళ్ళీ, ఎరుకకు దేహమునకు భేదము లేదు. ఈ ఎరుక గుర్తెరిగేది ఏదైతే ఉందో అది దేహంలో ఉండే పనిచేస్తోంది. దీని యొక్క ఆవరణలోనే అది ఉండి పనిచేస్తుంది. ఎలాగనగా పాము కోసం ఒక్కటైనట్టుగా అది శరీరానికి ఉన్నటువంటి ఒక పొరను వదిలించుకుంది అంతే. వదిలించుకొని ఏ ముళ్ళో గిళ్ళో గరుగ్గా ఉండే ప్రదేశాలకు పోయి దానికి తగిలించుకుంటుంది. తగిలించుకొని అది వదులుకొని బయటికి పోయినప్పటికీ అది వేరుగా దానికి ఇన్నాళ్ళు తగులుకొని ఉండిందే దాంట్లో చర్మం ఎండే కొద్దీ మళ్ళీ పొరలాగా ఊడి ఉల్లిగడ్డ మామూలుగా భూమిలోంచి పీకినప్పుడు ఊరికే ఉంటే పై పొరలు ఆరుకుంటూ పోయే కొద్దీ ఒకటో పొర, రెండో పొర, మూడో పొర అట్లా ఎండుకుంటూ పోతుంది. అట్టే పూర్తి పెట్టారనుకో అసలు వాడకనే కొంతకాలం దాంట్లో తేమ శాతం మరిగిపోయేదాకా ఉంటుంది. మళ్ళీ అవన్నీ పొరలే అవుతాయి. అట్లా ఈ పొర ఏదైతే వదిలిందో ఆ పొర వేరుగా లేకుండా అది దానికి వదిలించుకొని అది పక్కకు పోయినప్పటికీ కూడా దాంట్లోదే అది. కాబట్టి శరీరంలో పనిచేస్తున్నటువంటి ఎరుక వేరువేరుగా ఉన్నది అని అంటే వ్యవహారంలో ఇది జడంగా ఎట్లున్నదో దీనికి అది చైతన్యం ఎట్లా కలిగిస్తోందో అది లేకుండా ఇది ఎట్లా పని చేయలేదో మళ్ళీ దీంట్లోనే ఇంట్లో ఉండి ఒకడు ఆ ఇంట్లో అంతటిని వ్యవహరిస్తున్నప్పుడు యజమానిగా ఉన్నటువంటి దానిగా ఆ చైతన్యం అనేది శరీరంలో ఉండి దీన్ని అంతటిని నడిపిస్తోంది. కాబట్టి ఆ రెండు ఒక్కటిగానే ఉన్నాయి. నీళ్లు పాలు ఒక్కటైనట్లుగా కలపకముందు ఏమిగా ఉన్నాయి? నీళ్లుగా ఉన్నాయి పక్కన. ఆ నీళ్లు తాగింది నీళ్లు తాగిన శరీరంలోనే ఆ నీళ్లు ఆహారం అంతా కలగలిపిన తర్వాత కొంత రక్తంగా మారింది, కొంత రక్తంలో నుంచి ఏర్పడినటువంటి పాలుగా మారినాయి. అదే శుక్లంగా, అదే శోణితంగా, అదే శరీరంలో ఉన్నటువంటి జల పదార్థాలన్నీ అది తయారైంది. మళ్ళా వ్యర్థ పదార్థాలు కూడా దాంట్లోనే తయారైనాయి. దాంట్లోనే తయారైపోయింది. కానీ ఈ పాలుగా కనపడుతున్న దాంట్లోనే నీళ్లు కలిసే ఉన్నాయి. నీళ్లు లేకుండా వేరుగా లేవు వేడ. నీళ్లు తాగినటువంటి శరీరంలో మార్పు చెందిన ఫలితంగా పరిణామం పాలుగా అయినాయి. కొన్ని మూత్రంగా కూడా పోయినాయి కదా.
ఇవన్నీ ఏవి మొదట తాగినటువంటి నీళ్ళే కదా. దాంట్లో అక్కడ పోయిన తర్వాత వేరువేరుగా పరిణామం చెందినటువంటివి పాలుగా వచ్చినాయి. పాలు వేరుగా ఉన్నాయి, నీళ్లు కాదు. అంటే పాలు రూపమే ద్రవ రూపం, దాంట్లోనే అంతర్గతంగా నీళ్లు దాగి ఉన్నాయి. నూనె నువ్వులు ఒక్కటైనట్టుగా నువ్వులు కనపడుతున్నాయి, బయటికి నూనె కనపడదు, లోపల ఉంది. స్థూల రూపంగా ఉండేదేమో గింజగా ఉంది. ఆ గింజను ఒత్తితే ఆ గింజలన్నీ గానుగలో వేస్తే బయటకు వచ్చినటువంటి నూనె లోపల ఉంది. అవి రెండు వేరుగా దాంట్లో కలిసే ఉన్నాయి. అగ్ని కాష్టము ఒక్కటైనట్టుగా, కాష్టం అనేది మడుతున్నటువంటి ఒక గుండం అనుకోండి, దాంట్లో నుంచి వచ్చే అగ్ని వేరుగా ఉన్నదా? అగ్ని లేకుండా ఉంటే అది కాష్టము కాదు, దాంట్లో నుంచి వేడి వచ్చేది ఉండదు. అది మంట మండిన తర్వాత, కాష్టం మండిన తర్వాత అగ్ని అనేది అంతర్గతంగా ఉంది. కట్టె అనే దాంట్లో కూడా అగ్ని ఉంది, రాపిడి జరగనంత కాలం ఊరికే ఉంది. ఇంకో కర్ర వచ్చి రాసుకునే వేడికి ఇంకోటి ఏది జరిగినా దాంట్లో చలనం కలిగితే దాంట్లో మంట వచ్చింది. అట్లా వచ్చినట్టుగా నువ్వుల్లో ఇది కలిసే ఉన్నట్టుగా, నీళ్ళలో పాలు కలిసే ఉన్నట్టుగా, అగ్ని కాష్టం ఒకటేనట్టుగా, ఎరుక దేహం అనేటివి రెండు ఒక్కటే ఉన్నాయి. ఇది లేకుండా అది దేనిని పని చేయించజాలదు, అది లేకుండా ఇది పని చేయజాలదు. అది చైతన్యంగా ఉన్నది, అది శక్తిగా ఉన్నది. ఇదేమో ఆ శక్తిని గ్రహించి పనిచేస్తున్నటువంటి స్థూలదేహంగా ఉన్నది. రెండు కలిసే పనిచేస్తాయి. అందువలనే సుఖదుఖములు శరీరమునకు ఎరుకకు కలుగుతున్నాయి. శరీరానికి కలిగింది ఇక్కడ గాయం తగిలింది శరీరానికి కింద, దాన్ని గుర్తెరుగుతున్నదేమో ఆ నొప్పిని, ఆ శరీరానికి కలిగిన గాయాన్ని గుర్తెరుగుతున్నదేమో ఈ చైతన్యంగా ఉంది. లేదంటే ఆ గుర్తెరిగేది ఆ కాలుగా ఉన్నది, ఆ కాలు అంతా కాలే, నాకు ఇటు దెబ్బ తగిలిందని గుర్తెరుగుతుందా? అది గుర్తెరిగేది లోపల ఉంటుంది, అది గుర్తెరుగుతుంది. దానికి ఏం చేసి బాగు చేయాలో అది ఆలోచించేది ఇదే. కాబట్టి దానికి నష్టం కలిగితే దీనికి అయింది. ఒక్కోసారి గాయాలకు సంబంధం లేని భావాలు వచ్చినాయి, దుఃఖానికి సంబంధించినటువంటి ఓ బాధాతత్వ స్థితిని గురించి నీకు తెలియబడింది. అప్పుడు శరీరానికి ఏ దెబ్బలు లేవు, శరీరానికి గాయాలు లేవు. శరీరంలో గుర్తెరిగేదానికి ఓ బాధాకరమైన సన్నివేశం గురించి తెలిసింది. మనసు ఏమైంది? మనసు అంతా ద్రవీకరించబడినటువంటి స్పందనకు గురై దుఃఖం కలిగింది. దానికి ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి విషయం అప్పటికప్పుడే తెలిసింది. అప్పుడేమైంది? శరీరంలో కలిగినటువంటివి కాదు అవి రెండు. శరీరానికి కలిగిన దుఃఖాన్ని, శరీరానికి కలిగిన బాధల్ని గుర్తెరుగుతున్నది గుర్తెరిగే చైతన్యమే. శరీరానికి కలగకుండా కేవలం మనసుకు తెలియబడేటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయాలతో పొందుతున్నటువంటి ఆనందాన్ని గుర్తెరుగుతున్నటువంటిది అదే. కాబట్టి రెండింటి బాధల్ని గుర్తెరిగేది. శరీరానికి ఏర్పడేది బాధలను కూడా అది స్పందనలు కలుగుతోంది, దానికే బాధ అవుతుంది. మనసుకు సంబంధించి కలిగేటువంటి దాంతో కూడా దానికే అదే తాదాత్మ్యం చెందుతోంది, ఆనందము చెందుతోంది, సుఖం పొందుతోంది. కష్టము నష్టాలన్నింటినీ కూడా స్పందన దాంట్లో కలుగుతోంది. కాబట్టి శరీరం విడిచి ఎరుక ఉండదు, ఎరుకను విడిచి శరీరం ఉండదు. శరీరాన్ని విడిచి ఎరుక ఉండదు. ఎరుకను విడిచింది అనుకో, ఎరుక విడిచిన శరీరం శవం వల్లే, లేదా నిద్రిస్తున్న దాని వల్లే, మూర్ఛ వచ్చిన దాని వల్లే అట్లే ఉంటుంది. ఉన్నా కూడా దాంట్లో పని చేయదు. వస్తువు కరెంట్ అనే దానివల్లే. వస్తువు లేకుండా కరెంట్ ఎంతసేపు, అంత కరెంట్ ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం? ఏ వస్తువును కదిలించలేదు. అది జడ వస్తువుగా ఉన్నటువంటి దీంట్లో కలిసి ఎప్పుడైతే కలుస్తుందో శరీరం అనే దాంట్లో వెంటనే పనిచేసింది అది, ఆ చైతన్యం అది పోయి. కాబట్టి రెండు విడిచి ఉండవు. వస్తువు పనిచేస్తోంది అంటే పనిచేస్తున్న వస్తువు ఉన్నంత కాలము, పనిచేస్తున్నటువంటి శరీరం ఉన్నంతకాలం శరీరంలో అది ఉంది, దానివల్ల పనిచేస్తున్నటువంటిది ఇది ఉంది. జడంగా ఉన్నప్పటికీ దాంట్లో చైతన్యము జడము కలిసే శరీరమైనవి. కాబట్టి అవి వేరువేరుగా ఉన్నటువంటి విడిపోయి వేరువేరుగా పనిచేయవు, రెండు కలిసే పనిచేస్తున్నాయని దీక్షితీయంలో స్వప్న దృష్టాంత ప్రకరణం. అక్కడికి సమయం దాటిపోయింది, సరిపోయింది అక్కడికి. చెప్పండి అది. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై.
మంగళము శ్రీ సద్గురువరేణ్య మంగళము అచల మంగళము పూర్ణచంద్ర మంగళము మద్గురువరేణ్య మంగళమయ్యా ఈయరు కాని కంకితమయ్యా మంగళమయ్యా ఈయరు కాని కంకితమయ్యా మంగళమిది గునుమా మద్గురు దేవానాం అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుచును మీ పాద పద్మం చెంగిటను నే చేరి ఎరుక భ్రాంతిని రహిత చేస్తిరి మంగళమయ్యా ఈ ఎరుకని కంకితమయ్యా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం 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 జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు బ్రహ్మరాజుకు జై జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు బ్రహ్మరాజుకు జై జై విరహితానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మరాజుకు జై జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు బ్రహ్మరాజుకు జై జై విరహితానంద వెంకటదాసార సద్గురు బ్రహ్మరాజుకు జై ఇందుగల గురుభక్త మండలికు జై గురు పరంపరముకు జై సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సద్గురుదేవ అందరికీ నా ద్వాదశ నమస్కారం గురుదేవ జై గురుదేవ్ జై జై గురుదేవా. జై